అందరికీ నమస్కారం. ఈ రోజు గురువారం మూలా నక్షత్రం చాలా దివ్యమైన మరియు విశేషమైన రోజు. ఈ రోజు చేసే కొన్ని చిన్న పరిహారాలు ఇంట్లో శాంతి, ఐశ్వర్యం తీసుకువస్తాయని పెద్దలు చెబుతారు. ఈ రోజు సాయంత్రం లోపు ఎర్ర ఉత్తరేణి గింజలు లేదా ఎర్ర పువ్వులు ఏవి దొరికితే అవి తెచ్చుకుని బాగా ఎండబెట్టాలి. అలాగే నల్ల ఉమ్మెత్త కాయను కూడా తెచ్చుకుని దానిలోని గింజలను తీసుకుని బాగా ఎండబెట్టాలి. అవి అన్నీ ఎండిన తర్వాత ఎర్ర ఉత్తరేణి గింజలు లేదా పువ్వులు మరియు నల్ల ఉమ్మెత్త గింజలను కలిపి నిదానంగా దంచి పొడి చేసుకోవాలి. ఆ పొడిని మళ్లీ కొద్దిసేపు ఎండబెట్టి సాంబ్రాణి పొడిలో కలిపి ఒక పాత్రలో భద్రపరిచి పెట్టుకోవాలి. ఈ పరిహారం ఈరోజే గురువారం మూలా నక్షత్రం రోజున చేయడం చాలా శుభప్రదం. ఇలా తయారు చేసుకున్న ఈ పొడిని ప్రతిరోజు సాయంత్రం సాంబ్రాణి పొగలో కొద్దిగా వేసి ఇంట్లో వేస్తూ ఉండండి. ప్రత్యేకంగా ఎక్కడ భార్య, భర్త మరియు పిల్లల మధ్య ఎక్కువగా గొడవలు జరుగుతుంటాయో అలాంటి ఇళ్లల్లో ఈ సాంబ్రాణి పొగ వేస్తే ఇంట్లో శాంతి నెలకొంటుంది. కలహాలు తగ్గి కుటుంబంలో ఐక్యత పెరుగుతుందని విశ్వాసం. అంతేకాదు, ఈ రోజు గురువారం మరియు మూలా నక్షత్రం కలిసినందున ధన ఆకర్షణకు ఇది చాలా విశేషమైన రోజు. ఈ రోజు కుబేరుడిని పూజించినా లేదా మహాలక్ష్మీ దేవిని పూజించినా ధనలక్ష్మీ కటాక్షం లభిస్తుందని చెబుతారు. ఈ రోజు సాయంత్రం లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగించి తామరవత్తులు లేదా కమలవత్తులు పెట్టి నెయ్యి లేదా విప్ప నూనెతో దీపం వెలిగించాలి. ఆ తర్వాత కనకధార స్తోత్రం భక్తి శ్రద్ధలతో చదివి మహాలక్ష్మిని ప్రార్థించాలి. ఇలా పూజ చేస్తే ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగి ఐశ్వర్యం పెరుగుతుంది. అంతేకాదు, మీరు చేస్తున్న బిజినెస్ లేదా వ్యాపారం మంచి రీతిలో అభివృద్ధి చెందుతుంది. ఏదైనా వ్యాపారం ఆగిపోయి ఉంటే లేదా కొత్తగా ప్రారంభించాలని అనుకుంటే ఈ రోజు లక్ష్మీదేవి ముందు సంకల్పం చేసి పూజ చేయండి. ఖచ్చితంగా మహాలక్ష్మి కటాక్షంతో మీరు శుభ ఫలితాలను అనుభవిస్తారు. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ధన్యవాదాలు. నమస్కారం.